హరి ఓం. ఈ మధ్యనే విశాఖపట్నం గురించి ఒక వార్త వింటున్నాము. విశాఖపట్నం బీచ్ రోడ్లో మరి ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా 13 నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్య ఏదైతే ఉన్నదో, అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఆ బాలరామునికి సంబంధించిన ఆలయానికి, మందిరానికి సంబంధించిన ఒక సెట్ వేసి దాని నుంచి డబ్బులు గుంజుకోవటం వార్తలు బాగా వస్తున్నాయి. ఎందుకంటే మాకు పర్మిషన్ వచ్చింది పెట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ అంత తేలిగ్గా ఎవరు పర్మిషన్ ఇవ్వరమ్మా. మాకు తెలుసు మీరు ఎంతమందికి లంచాలు ఇచ్చి ఈ పర్మిషన్ తెచ్చుకొని ఉండొచ్చు. మీరు ఆ లంచాలు ఎవరైతే తీసుకున్నారో వారిని అందరినీ ఎవరూ వదలడానికి లేదు. ఎందుకంటే ఆ విశాఖపట్నం అంటే వ్యక్తిగతంగా నాకు చాలా పూజ్యభావం, గౌరవం. ఎందుకంటే విశాఖపట్నంలో మేము కుటుంబంతో సుమారు 40 సంవత్సరాలు ఉన్నాము. అక్కడే ఏపీఎస్ఆర్టీసీలో కూడా మేము ఉద్యోగం చేయడం జరిగింది ఒక 17-18 సంవత్సరాలు. అంతేకాదు అక్కడ ఒక కవిగా, ఒక రచయితగా, ఒక సంకీర్తనాచార్యునిగా, ఒక నవలా రచయితగా నాకు ఎంతో పేరు ప్రతిష్టలు రావడానికి కూడా కారణం ఆ విశాఖపట్నమే. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచివారు, చాలా స్నేహభావంతో ఉన్నటువంటి వారు. అక్కడ ఎందరో గొప్ప గొప్ప సాహితీకారులు, కళాకారులు ఉద్భవించినటువంటి పవిత్రమైన భూమి విశాఖపట్నం. కనుక ఆ విశాఖపట్నంలో ఒక పెద్ద మోసం జరగడం అన్నది ప్రతి ఒక్కరము ఖండించదగినటువంటి విషయమే. అక్కడ బాలరాముని ఆలయం నిర్మించి, అయోధ్య ఆలయం ఆ మోడల్ చెక్క ముక్కలతో నిర్మించి దాని ద్వారా లక్షల కోట్లు దండుకోవాలి అని చూడడం చాలా దుర్మార్గం. భగవంతుడు మీరు ఎక్కడ ఒక వికలాంగులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అయోధ్య దాకా వెళ్ళి అక్కడ రామదర్శనం చేయలేరు. కనుక దీన్ని ఇక్కడ మేము నిర్మించామని మీరు చెప్పడం మంచి విషయమే, మాకు సంతోషమే. కానీ ఇందులో టిక్కెట్లు ఏమిటి? పైగా భగవంతుడి దగ్గర బౌన్సర్లు ఏమిటి? రాముడికి బౌన్సర్ అవుతామా? సీతమ్మ వారికి అవసరమా? లక్ష్మణుడికి అవసరమా? ఎవరికి అవసరం బౌన్సర్లు? ఆ బౌన్సర్లను పెట్టి ఈ ప్రజల్ని నియంత్రించడం, భక్తులను నియంత్రించడం ఏమిటి దుర్మార్గం? అందుకని దయచేసి అదంతా రద్దు చేయండి. ఎవరెప్పుడు అక్కడ అనేక మంది స్వామీజీలు, హిందూ సంఘాలు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భగవంతుడిని అడ్డుపెట్టుకుని ఆయన ద్వారా కోట్లు లక్షలు సంపాదించాలని చూడడం పరమ దారుణమైనటువంటి విషయం. ఈ హడావుడి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు టికెట్ లేదని మీరు అంటున్నారు, కానీ కళ్యాణానికి ఎంత టికెట్, ఇంత డబ్బు ఇస్తేనే మిమ్మల్ని కళ్యాణంలో కూర్చోపెడతాం, అలాగే ఇంత డబ్బు ఇస్తేనే మీకు లోపల ఎంట్రన్స్ అనేటటువంటి బోర్డులు పెట్టి మరి డబ్బు వసూలు చేయటం, ఇది భగవంతుడిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడం కోసం చూడడమే కదా. ఇది చాలా దుర్మార్గం. దీని వెనక ఎవరున్నారో పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, ఏ రాజకీయ నాయకులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, వారందరూ కూడా తప్పనిసరిగా శ్రీరాముడి చేత శిక్షింపబడతారు. వారి జీవితాల్లో శాంతి అనేది లేకుండా పోతుంది. అందుకని ఇప్పుడు పరమపూజ్య స్వామీజీలు ఎంతోమంది అక్కడ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి పరమపూజ్య శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వాముల వారు తమ నేతృత్వంలో అక్కడ ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ చాలా చక్కటి ఉద్యోగాన్ని వారు నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇటువంటి దుర్మార్గాన్ని ఎదిరించడానికి ముందడుగు మీద ఉంటారు శ్రీనివాసానంద సరస్వతి స్వాముల వారు ఎప్పుడు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొందరు స్వాములు కాకపోతే కొందరైనా సరే ఇటువంటి భగవంతుడిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకునే విషయాల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే చాలా సంతోషకరమైన విషయమే కదా మనందరికీ కూడా. కనుక ప్రజలందరూ కూడా అక్కడికి విచ్చేసిన స్వామీజీలందరికీ, అలాగే హిందూ సంఘాల వారందరికీ కూడా మద్దతునివ్వవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. మా పేరు ప్రణవానంద భారతీ స్వామి. మేము విజయవాడ పక్కనే ఉన్నటువంటి తాడేపల్లి నుంచి మాట్లాడుతూ ఉన్నాము. కనుక ఆ విశాఖపట్నం అనే పవిత్రమైనటువంటి భూమి మీద ఇటువంటి దుర్మార్గం జరగడం చాలా అన్యాయం. మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించండి. ఎవరెవరు దీని వెనక ఉన్నారో, ముఖ్యంగా విశాఖపట్నానికి చెందినటువంటి పత్రికా విలేకరులు అంటే నాకు చాలా గౌరవం. వారు అక్కడ ఉన్నటువంటి ఎక్కడ దుర్మార్గం జరిగినా, ఎక్కడ ఒక మంచి విషయం జరిగినా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేటటువంటి పత్రికా సోదరులు వారు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ విషయంలో దయచేసి ప్రత్యేక ఇనిషియేటివ్ తీసుకుని ఈ విషయం వెనక ఉన్నటువంటి ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారో వారందరి పేర్లు లాగి ఆ ప్రభుత్వానికి అందించవలసిందిగా నేను సవినయంగా, మా పత్రికా సోదరులని సవినయంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. హరి ఓం. శ్రీ గురుభ్యం నమః.